అండ్ అందరికీ పైకెళ్ళి మొన్న ఊరు వెళ్ళామండి మేము. అయితే ఇంకా పైన ఏమన్నా ఉన్నాయేమో చూసి తీసుకొద్దాంలే అనేసి పైకి వెళ్ళాను. ఇదిగో ఈ 4 తోటకూర కాళ్ళు ఉన్నాయి, పప్పులు వేయడానికి పనికొస్తాయి. చూసారా, ఈ గుత్తి వంకాయ, టమాటాలు అయితే ఇలా గెడిసి బారిపోతున్నాయి అనేసి ఇంకా కోసేసానండి. కాకపోతే ఈ రకమే ఎంతేమో మరి నాకు తెలీదు. మేము టమాటాలు ఎన్నిసార్లు వేసినా మాకు అవ్వలేదు. ఈసారి వాటికి అవే వచ్చినాయి. లాస్ట్ టైం అయితే పెద్ద కాయలు చూపించాను కదా, అవి. ఇప్పుడేమో ఇవి వచ్చినాయి. కోసానండి. చిక్కుడుకాయలు పాదు కాదండి, పాదు పండగల్లాగా ఉంచుకోకూడదు కదా, తీసేసాను. ఇది మొక్క చిక్కుడు అనమాట, బొబ్బరి చిక్కుడు. ఇవి చెట్టు ఎప్పుడో వేసాను, అంటే ముందు వేసింది పోయింది. చాలా కాయలు కాసిన తర్వాత పోతే ఆ చెట్టువే 2 విత్తనాలు వేసాను. అది చెట్టు వచ్చినట్టు తెలియలేదు. ఇదిగో 4 కాయలు కాసినాయి చూడండి. పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి, 6 ఉన్నట్టు పచ్చిమిర్చి, శంకు పుష్పాలు. రోజు డికాషన్ టీ తాగుతాను కదండి, డ్రింకు, హెల్దీ డ్రింకు, వాటికి ఇవి ఇలా వచ్చినాయి. ఉంచేస్తాను. మళ్ళీ మరుసటి రోజు 3వ రోజు అలాగా. నేను రోజుకు ఒక 6 పువ్వులు 7 పువ్వులు వాడతాను అంతే అండి. నేను ఒక గ్లాసే తాగుతాను. మా పాప ఉన్నప్పుడు ఇద్దరం తాగేవాళ్ళం కనుక 10-12 పువ్వులు వేసుకునేవాళ్ళం. ఇది అండి ఇవాళ చిన్న వీడియో, చిన్న హార్వెస్ట్ అనమాట. ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా చక్కగా గుత్తి వంకాయ వండుకుంటే భలే ఉంటుంది. చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూసారా, ఫ్రెష్గా ఉన్నాయి. అందుకని మీకు కూడా ఒకసారి చూపిందామని వీడియో చేస్తున్నానండి. లేదు అంటే ఇంకో ఈ చిక్కుడుకాయలు వేసేసుకొని టమాటా వేసుకొని కూడా వండేసుకోవచ్చు. ఎలా అన్నా చేయొచ్చండి. అది మన హ్యాపీనెస్ అంతే. మనది అన్న ఒక ఫీల్ అంతే. ఎరువులు ఏమి వేయకుండా మంచిగా పెంచుకున్నాయి కనుక టేస్ట్ కూడా అలాగే ఉంటున్నాయండి. వంకాయలు అయితే చాలా అదే ఏంటంటారు, డిసప్పాయింట్ అయ్యాము. కానీ ఇదిగో ఇప్పుడు అలాగా కొన్ని వస్తున్నాయి. వచ్చిన వాటినే అలాగా ఒక్కొక్కసారి కోస్తున్నాను. ముందైతే 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి కోసేదాన్ని. కొన్ని అయ్యాయి. ఇవేమో ఒక్కరోజే, ఇవాళ ఉదయం కోసినవి ఇవన్నీ. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.